హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో ఈరోజు వీడియోలో మనం రఫ్గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక బిజినెస్కి ఒక పర్సనల్ బ్రాండ్ అవ్వచ్చు, అది కార్పొరేట్ బ్రాండ్ అవ్వచ్చు, లేదా ఒక ప్రోడక్ట్ బేస్డ్ బ్రాండ్ అవ్వచ్చు. సో వీటికి ఒక వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా క్రిటికల్ పార్ట్. ఓకే, సో మీరు మీ యొక్క బ్రాండ్కే ఆన్లైన్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మీరు లీడ్స్ తీసుకొచ్చుకోవాలి, ఆన్లైన్ ప్రజెన్స్ మీ యొక్క బ్రాండ్కి ఉండాలి అనుకుంటే అటువంటి కేసులో మీరు ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ వన్ వెబ్సైట్. సో అది కూడా ప్రొఫెషనల్ వెబ్సైట్. యూ హ్యావ్ టు గెట్ ద వెబ్సైట్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్. ఓకే, ఎప్పుడైతే మీరు ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ మీరు తయారు చేయించుకోవాలనుకున్నారో అటువంటిప్పుడు మీరు కొన్ని టూల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, టూల్స్ మీద ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్ చేశారో మీకు వెబ్సైట్ అన్నదే ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్. అదేవిధంగా కన్వర్షన్ ఫోకస్డ్ వెబ్సైట్. సో వెబ్సైట్ ఏంటంటే ఏదో ఒక కలర్స్ డిఫరెంట్ కలర్స్ పెట్టేసి డిఫరెంట్ ఇమేజెస్ పెట్టేసి బట్ ఏంటంటే కన్వర్షన్ ఫోకస్ అంటే మీ యొక్క వెబ్సైట్కి వచ్చిన యూజరు లీడ్ కింద కన్వర్ట్ అవ్వడమో లేకపోతే షేర్ కింద కన్వర్ట్ ఇటువంటి పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అటువంటి కేసులో వెబ్సైట్ మనం ఏంటంటే సో బెస్ట్ వెబ్సైట్ అనేది మనం అనొచ్చు. సో అయితే ఈ వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి మనం కొన్ని వాటి మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే నేను పదే చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్. సో వెబ్సైట్ అన్నదే బిజినెస్కి ఒక ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేయాలి తప్ప ఇది ఒక ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేయకూడదు. ఓకే, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్. మీరు బిజినెస్ని డిజిటల్గా మీ యొక్క బిజినెస్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు లీడ్స్ రావాలనుకున్నా, సేల్స్ రావాలనుకున్నా అటువంటి కేసులో మీరు ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయవలసింది ఏంటంటే వెబ్సైట్. సో మనం వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక డొమైన్ నేము, హోస్టింగ్. సో ఇప్పుడు మీరు నా వెబ్సైట్ చూస్తే www.venkatranda.com అని ఉంది. సో ఈ పేరు ఉంది కదా www.venkatranda.com. సో దీన్నే మనం ఏంటంటే డొమైన్ నేమ్ అంటాం. సో ఇందులో ఏంటంటే మనకు డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. లైక్ .com అవ్వచ్చు, .in అవ్వచ్చు, .net అవ్వచ్చు, .org అవ్వచ్చు, సో .online అవ్వచ్చు. ఇలా మనకి లాట్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. బట్ మన ఇండియాలో మీకు ఫస్ట్ .com అవైలబుల్ ఉంటే ఓకే, మీకు .com అవైలబుల్ ఉంటే .com తీసుకొని ఇన్ కేస్ మీకు మీరు అనుకున్న నేమ్ మీద .com అవైలబుల్ అయినప్పుడు మీరు .in కానీ .net కానీ మీది ఏమైనా ఒక ఆర్గనైజేషన్ అంటే ట్రస్ట్ అటువంటిది అయితే మీరు ORG డొమైన్ కానీ సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం డొమైన్ అనేది తీసుకుంటారు. మనకు ఈ ఎక్స్టెన్షన్ బట్టి మనకు కాస్ట్ కూడా ఉంటుంది. సో మనకి ఏంటంటే డొమైన్ నేమ్కి మార్కెట్లో 1000 to 1500 అయితే మనకి డొమైన్ కొడుతుంది. మీరు హోస్టింగ్లో తీసుకుంటే బిలో 1000 వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే హోస్టింగ్ వారైనా లేకపోతే గోడాడి వారైనా వాళ్ళు కూపన్ కోడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ టైం యూజర్కి కూపన్ కోడ్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కూపన్ కోడ్స్ ద్వారా మీకు మ్యాక్సిమం బిలో 1000 అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఏ కూపన్ కోడ్స్ దొరకకపోతే అటువంటి కేసులో మీరు దగ్గర ఒక 1500 అంటే మీకు 1500 లోపే మీకు ఒక డొమైన్ నేమ్ అన్నది మీకు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. సో అదే అయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే హోస్టింగ్. ఇక్కడ మీకు డొమైన్ నేమ్కి నేను రికమెండ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏంటంటే నేను ప్రజెంట్ డొమైన్ నేమ్స్కి హోస్టింగ్లో గోడాడి అయితే నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో చాలామంది నేమ్షిప్ కూడా రికమెండ్ చేస్తున్నారు. సో ఐ ఆల్సో రికమెండ్ నేమ్షిప్. బట్ నేను పర్సనల్గా అయితే నేను నేమ్షిప్కి పర్సనల్గా అయితే నేను యూజ్ చేయలేదు కాబట్టి సో నేను అంత రికమెండ్ చేయలేను. బట్ ఏంటంటే గోడాడి హోస్టింగ్ అయితే డొమైన్స్కి చాలా బెటర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ డొమైన్లో మీకు కాస్ట్ కూడా ఎక్స్టెన్షన్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఓకే, మీకు .online అన్నా .in అన్నా మీకు తక్కువ కాస్ట్ రావచ్చు. బట్ .com .net ఈ డొమైన్స్ అని మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ఎంత కాస్ట్ మీకు బిలో 1500 అయితే మీకు ఇంక్లూడింగ్ ట్యాక్స్ కూడా మీకు బిలో 1500 క్లోజ్ అయిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెబ్ హోస్టింగ్. ఫ్రెండ్స్, సో చాలామంది ఏంటంటే సో కాస్ట్ అంటే అమౌంట్ సేవ్ చేయడానికి ఇక్కడే చాలామంది ఏంటంటే ఒక లో స్పీడు లో క్వాలిటీ హోస్టింగ్స్ అనేది తీసుకుంటారు. సో మంత్కి 99 అవ్వచ్చు, లేకపోతే మొత్తం ఎంటైర్ ఇయర్కి 1000 ఇలా క్లోజ్ అయ్యే విధంగా వాళ్ళు ఏంటంటే హోస్టింగ్స్ కోసం సెట్ చేస్తారు. సో చాలామంది సెట్ చేసేటప్పుడు కూడా సీప్ హోస్టింగ్ ఇన్ ఇండియా అని కూడా సెట్ చేసే పీపుల్ అయితే ఉంటారు. బట్ నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మీ వెబ్సైట్ అన్నది మీరు వెబ్సైట్ ఎందుకు పెడుతున్నారు, ఏదో అందరికీ వెబ్సైట్ ఉంది మనకు కూడా వెబ్సైట్ ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కదా. మీరు వెబ్సైట్ ద్వారా బిజినెస్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో వెబ్సైట్ ద్వారా మనం బిజినెస్ తెచ్చుకోవాలంటే మనకు వెబ్సైట్ యూజర్ ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేసిన వెంటనే ఫాస్ట్గా లోడ్ అవ్వాలి. అప్పుడే కదా మన వెబ్సైట్ యూజర్ ఓపెన్ చేసినంటే ఫాస్ట్గా ఎప్పుడైతే లోడ్ అవుతుందో అటువంటి కేసులో మన యొక్క మాకు వచ్చిన యూజర్ బ్యాక్ బటన్ క్లిక్ చేయకుండా ఫర్దర్ స్టెప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అదొకటి స్పీడ్గా లోడ్ అవ్వాలి.
అట్ ది సేమ్ టైం మన వెబ్సైట్కి విజిటర్స్ వస్తున్నారు, రోజుకి 100 వస్తున్నారు, లేదా అట్ ఏ టైం 100 యూజర్స్ ఇచ్చారు. అటువంటి కేసులో 100 యూజర్స్ కూడా మన వెబ్సైట్ సప్లై అయ్యే విధంగా ఉండాలంటే బ్యాండ్ విడ్త్, అంటే మంచి బ్యాండ్ విడ్త్ ఉండాలి, అదేవిధంగా హోస్టింగ్ స్పీడ్ బాగుండాలి. ఈ రెండు కన్సిడర్ అయ్యే విధంగా కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మీరు మంచి హోస్టింగ్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ మన మార్కెట్లో చూసుకుంటే మీరు హోస్టింగ్లో ఇటువంటి హోస్టింగ్ తీసుకోవచ్చు, లేదంటే మీకు ఇంకా కొంచెం ప్రీమియం లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే WPX ఇటువంటి హోస్టింగ్స్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో హోస్టింగ్ వచ్చేటప్పటికి మీకు ఇయర్కి మనం ఏంటంటే హోస్టింగ్ ఇయర్కే తీసుకోండి. సో మీకు కొంచెం డిస్కౌంట్స్ అవి యాడ్ అవుతాయి కాబట్టి, సో అరౌండ్ బిలో $50. ఓకే, మనకి హోస్టింగ్లో తీసుకుంటే అరౌండ్ 2000 to 3000 5000 అలా క్లోజ్ అయిపోతుంది మనం తీసుకున్న ప్లాన్ బట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే థీమ్. సో ఇక్కడ నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ అన్నదే వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేయించుకోండి. మీరు బిల్డ్ చేసుకుంటున్నా లేకపోతే వేరే వాళ్ళ చేత మీరు బిల్డ్ చేస్తున్నా, సో వెబ్సైట్ని అయితే మాత్రం వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేయాలి. వర్డ్ ప్రెస్తో చేసుకుని మనకి చాలా అడ్వాంటేజెస్ ఏంటంటే నెక్స్ట్ మనకి వెబ్సైట్ చేయించుకుంటే సరిపోదు కదా, ఆ వెబ్సైట్కి విజిటర్స్ రావాలి. విజిటర్స్ వచ్చినప్పుడే ఆ వెబ్సైట్ ద్వారా మనకి బిజినెస్ అనేది వస్తుంది. సో కాబట్టి ఆ విజిటర్స్ రావాలంటే మనం SEO చేయాలి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ SEO చేయడానికి వర్డ్ ప్రెస్ అనేది యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్, SEOకి ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్. సో కాబట్టి వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేయండి. సో వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేసి కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే మన థీమ్ పర్చేజ్ చేయాలి, అదేవిధంగా ఈ పేజెస్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో డిజైన్ చేయాలంటే ఎలిమెంటర్ కూడా పర్చేజ్ చేయవలసి వస్తుంది. సో మీ దగ్గర కొంచెం టైట్ బడ్జెట్ అయితే ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్తో మూవ్ అవ్వచ్చు. బట్ మనం డిజైన్స్ అని బెటర్గా రావాలి, మనకున్న అనుకున్న విధంగా డిజైన్స్ రావాలి అనుకుంటే మీరు ఎలిమెంటర్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. మీరు వర్డ్ ప్రెస్ థీమ్ చూసుకుంటే నేను రికమెండ్ చేసేది అంటే ఆస్ట్రా థీమ్ రికమెండ్ చేస్తాను. సో ఆస్ట్రా థీమ్ మీకు ఇయర్లీ $49 పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలిమెంటర్. ఓకే, ఎలిమెంటర్ వచ్చేటప్పుడు కూడా మనకి అరౌండ్ $59 ఎంతో పడుతుంది ఎలిమెంటర్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే డిజైన్ చార్జెస్. సో మీరంతా మీరే చేసేసుకుంటే వెబ్సైటు మీకు డిజైన్ చార్జెస్ సేవ్ అవుతాయి. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బెటర్ కదా. సో కాబట్టి మీరు మంచి డిజైనర్ చూసుకుని, ఓకే, మంచి డిజైనర్స్ చేత కొంచెం మార్కెట్లో అతను పోర్ట్ఫోలియో అబ్జర్వ్ చేయండి. మీరు వేరే డిజైన్ హైర్ చేసుకునే తీసుకునే ముందు అతను పోర్ట్ఫోలియో అబ్జర్వ్, అంటే పోర్ట్ఫోలియో అంటే ప్రీవియస్గా ఏ క్లయింట్ చేశారు, ప్రీవియస్గా అతను చేసిన వెబ్సైట్స్ ఏంటి అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ఈ పర్టికులర్ పర్సన్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పర్టికులర్ పర్సన్ అన్నది వెబ్ డిజైన్ లేదా వర్డ్ ప్రెస్ లేదా డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తే, సో దాన్ని బట్టి మీరు ఒక ఐడియాకి రావచ్చు. సో కాబట్టి ఈ డిజైన్ చార్జెస్ వచ్చేటప్పుడు కూడా మనం ఇది పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్సన్ లేదా మీరు తీసుకున్న కంపెనీ మీద డిపెండ్ అవుతుంది. కొంచెం ఇది కూడా మీకు అరౌండ్ 15,000 to 20,000లో ఇది కూడా క్లోజ్ అవుతుంది. సో అయితే మరి ఎంత అమౌంట్ పెట్టాలో వెబ్సైట్కి అంటే, సో మనం చూసుకుంటే పెట్టాలి. ఓకే, సో మీరు డొమైన్ నేమ్ దాకా కాంప్రమైజ్ అయ్యేది లేదు. డొమైన్ నేమ్ 1500 పెట్టవలసింది. అంటే వెబ్ హోస్టింగ్ వచ్చేటప్పటికి సో మంచి హోస్టింగ్ తీసుకుంటే మనకు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కదా, వెబ్ హోస్టింగ్ మీద పెట్టవలసిందే. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ థీమ్ ఆస్ట్రా. సో వర్డ్ ప్రెస్ థీమ్ మనకు ఆప్షనల్. ఓకే, వర్డ్ ప్రెస్ థీమ్ అనేది ఆస్ట్రా అన్నది ఆప్షనల్. సో అదేవిధంగా ఎలిమెంటర్ కూడా ఆప్షనల్. సో ఎందుకంటే మనం ఎలిమెంటర్లోనే ఆస్ట్రాలోనే కూడా మనకు ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. సో మీకు బేసిక్ వెబ్సైట్ బేసిక్ డిజైన్స్ కావాలనుకుంటే మీరు రెండిట్లోనే కాంప్రమైజ్ అవ్వచ్చు. బట్ మీకు కొంచెం అడ్వాన్స్డ్ కావాలి, ఓకే, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం ఆస్ట్రా మీద అది ఎలిమెంటర్ మీద కూడా నేను ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చి డిజైన్ ఛార్జెస్ అనేది కంప్లీట్ చేంజ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేయాలి అంటే కావలసిన ఎలిమెంట్స్, వాడి యొక్క రఫ్ కాస్ట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మేము కూడా వెబ్ డిజైన్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు మా దగ్గర నుంచి కావాలనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో మేము మీకు అఫోర్డబుల్ బడ్జెట్లో మీకు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేస్తాము. సో దానికి మీరు మాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పదలుచుకుని ఏంటంటే, సో నాకు చాలామంది నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో చాలామంది వాళ్ళ పడే బాధ ఏంటంటే, మేము వేరే వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకున్నామండి, వాళ్ళు మా డొమైన్ నేమ్ హోస్టింగ్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు మాకు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఇది అదే దాన్ని చెబుతుంటారు. ఇక్కడ నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే, హోస్టింగ్ తీసుకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోండి. ఓకే, మీరు కంపెనీ ద్వారా తీసుకోండి, అంత మాకు తలనొప్పి, మాకు సరిగా తెలియదు, టెక్నికల్ తెలియదు అనుకుంటే హోస్టింగ్ అయితే వేరే వాళ్ళ దగ్గర తీసుకోండి తప్ప డొమైన్ ఉంది కదా, ఆ డొమైన్ మాత్రం 100% మీ కంట్రోల్ ఉండేలా చూసుకోండి. అంటే మీ జీమెయిల్ తోటి, మీ మొబైల్ నెంబర్ తోటి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని అవసరమైతే వాళ్ళని ఎనీ డెస్క్లోనో లేదా జూమ్లోనో మీ సిస్టమ్ కనెక్ట్ అయ్యమని వాళ్ళు మీ అకౌంట్లోనే రిజిస్టర్ చేయించండి. సో నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే, డొమైన్ నేమ్ అన్నది మీ కంట్రోల్ ఉండాలి. ఇన్ కేస్ వెబ్సైట్ ఒకవేళ ఏమైనా మేమిద్దరికి మధ్యన మిస్కమ్యూనికేషన్ అయ్యి వెబ్సైట్ మిస్ అయింది అనుకోండి, సో మేబీ మీకు వస్తే లాస్ 20,000, సో లేకపోతే ఒక 25,000. బట్ డొమైన్ అనేది మీరు
మీకు అటువంటి డొమైన్ ఒక్కసారి బుక్ చేసుకున్న తర్వాత అది 1 year 2 years అయిన తర్వాత ఆ డొమైన్ అనేది మీకు ఎంతో వాల్యుబుల్. అంటే యూజర్స్ మనకు కాంటాక్ట్ నెంబర్ ఎలాగో ఎక్కడ మనకి డొమైన్ కూడా అంతలాగా వర్కౌట్ అవుతుంది. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ డొమైన్, ఇప్పుడు నా డొమైన్ ఉంది ఇప్పుడు www.venkatranda.com, ఇది వేరే వాళ్ళకి యాక్సెస్ పోయింది అనుకోండి, అంటే ఓనర్షిప్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఆ డొమైన్ నేను బుక్ చేయలేను. సో ఆ డొమైన్ వాళ్ళు రిలీజ్ చేసి లేదా మన మీద ట్రాన్స్ఫర్ చేసి అవన్నీ చేస్తేనే మన కంట్రోల్లోకి వస్తుంది తప్ప లేదా ఆ డొమైన్ అనేది రాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ డొమైన్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా కేర్ తీసుకోండి. ఓకే, డొమైన్ అన్నది 100% మీ ఓనర్షిప్లో ఉండేలా చూసుకోండి. సో దానికి మీరు చేయవలసింది ఏంటంటే గోడాడీ కానీ ఓస్టింజర్లో కానీ 2-3 వీడియోలు చూడండి యూట్యూబ్లో, చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి. మీ మొబైల్ అయినా సరే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, మీ జీమెయిల్తో చిన్న అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, అందులో పేమెంట్ చేస్తే మీ డొమైన్ అనేది మీకు బుక్ అయిపోతుంది. సో కాబట్టి వన్స్ మీ డొమైన్ అనేది బుక్ అయిన తర్వాత వాళ్ళు నేమ్ సర్వీస్ ఇస్తారు. ఓకే, ఆ నేమ్ సర్వీస్ మీరు మ్యాప్ చేయండి, లేదంటే ఎనీడెస్క్ ద్వారా రమ్మని మ్యాప్ చేయించండి, సరిపోద్ది. ఓకే, సో ప్రతి ఒక్కరూ ఈ పర్టికులర్ టిప్స్ అని ఫాలో అవుతూ సో మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క బిజినెస్కి వెబ్సైట్స్ అనేది చేయించుకోండి. సో మీకు మా దగ్గర నుంచి ఏమైనా వెబ్సైట్ లేదా వర్డ్ ప్రెస్ రిలేటెడ్ టెక్నికల్ రిలేటెడ్ సపోర్ట్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్. ఓకే, థ్యాంక్ యూ.